హలో అండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు మీల్ మేకర్ కర్రీ అండి. మా ఇంట్లో ఎవరు మీల్ మేకర్ తినేవాళ్ళు కాదు. కానీ కర్రీ తినే దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీని చేయమంటున్నారు. ఈ కర్రీ కోసమని నేను హాఫ్ కిలో రొయ్యలను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మీల్ మేకర్ 100 గ్రామ్స్ తీసుకొని నానబెట్టి పీసెస్‌లా కట్ చేసుకున్నాను. ఇది మ్యారినేట్ చేసుకోవడం కోసం కార్న్ ఫ్లోర్, శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మకాయ రసం అండి వేసుకొని దీన్ని లైట్ కోట్ అండి. ఎక్కువగా ఏం వేసుకోనవసరం. లైట్‌గా చిన్నగా అలా కలిపేసుకున్నాం అనుకోండి కొద్దిగా పల్చగా, ఆ చిన్న కోటేసుకొని మనం ఏపడం వల్ల దీని టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులో ఈ రొయ్యల్ని వేసేసుకొని, ఆ మీల్ మేకర్స్ కూడాను ఇందులోనే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇదంతా కొంచెం బాగా కలిసేటట్లు ఒక 10 నిమిషాలైతే దీన్ని మూతను పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అలా మూతను పెట్టుకోవడం వల్ల ఇవన్నిటికి ఈ రొయ్యలకి ఇవన్నీ పట్టేసి టేస్ట్ అయితే చాలా బావుంటుంది కర్రీది అందుకోసం అనేసి. ఓ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అంటే మరీ ఎక్కువేసుకోనవసరం అవసరం లేదండి. కొంచెం ఆయిల్ ఏసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 5, 6 స్పూన్ల ఆయిలే ఏసాను. అంతకెక్కువేమి ఏయలేదు. అలా వేసుకొని కొంచెం కొంచెంగా ఒకేసారి అన్నీ కాకుండా కొద్ది కొద్దిగా వేపేసుకుంటే ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. మనం ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మరి దేనికి ఎక్కువగా యూజ్ చేయలేం. ఇదే ఆయిల్ ఇలాగ నేను కొంచెం లైట్ కోట్ ఇచ్చేసి ఇలాగ వేపేసుకున్నాక ఇదే ఆయిల్‌లోన నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. అంటే మరి ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వలేదు. ఆయిల్ కూడా ఎక్కువ మిగలలేదు. ఇదంతా వేపేసాక చూడండి అదే ఆయిల్ మిగిలింది. అదే ఆయిల్‌లో నేను జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇదంతా కొంచెం బాగా పచ్చి వాసన పోయేటంత వరకు కలుపుకున్నాను. కలుపుకున్నాక ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 ఏసుకున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఇలా గుండగా తరిమేసి ఏసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొచ్చింది దానికోసం అనేసి. ఇదయ్యాక కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కొంచెం బాగా కలుపుకున్నానండి. దాంట్లోనే కారం కొంచెం వేసేసుకొని ఒక స్పూన్ దాకా కారం వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కొంచెం బాగా వేపుకున్నానండి. దాంట్లోనే టమాటా ఒకటేసుకున్నాను. ఎక్కువ కూడా కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో పులుపు ఎక్కువగా తినరు కాబట్టి నేను ఒక్క టమాటానే వేసుకున్నానండి. వేసుకొని టమాటా ప్యూరీ చేసి వేసుకొని ఇదంతా కలిపేసుకొని దీన్ని కొద్దిసేపు ఒక 2 నిమిషాల దాకా మూతను పెట్టుకున్నాను. ఎందుకంటే ఇదంతా కొంచెం పచ్చి వాసన పోయేటంత వరకు టమాటాలు అన్నిట్లోనిని. ఇదంతా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇదంతా కొంచెం కలిపేసుకొని చూసుకోండి. ఇది వేగిందో లేదో మనం కలుపుతునేటప్పుడే మనకర్థమైపోతుందండి. ఏ కర్రీ అవని సరే. అదంతా కొంచెం బాగా మూత పెట్టేసుకుంటే వేగిపోయింది. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి ఒక స్పూను, గరం మసాలా పొడి ఒక స్పూను వేసుకున్నానండి. వేసేసుకొని ఫైనల్‌గా ఇదంతా కలిపేసుకున్నాక దీంట్లో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మన వీలుని బట్టి ఎక్కువ కావాలంటే ఏసుకోవచ్చు. కానీ నేను ఎక్కువైతే ఏమి వేసుకోలేదండి. ఒక హాఫ్ కప్ వాటర్ ఏసుకున్నాను. అందులోనే మనం ముందుగా వేపి పెట్టుకున్న రొయ్యలు, మీల్ మేకర్ వేసేసుకొని ఒక 2 నిమిషాలైతే మూతను పెట్టుకున్నానండి. ఒక 2 నిమిషాలు అయిపోయింది. చూసారా కర్రీ బాగా పర్ఫెక్ట్‌గా అయిపోయిందండి. చూస్తేనే కాదండి తింటే సూపర్‌గుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు, మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ.